టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పహల్గామ్ దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు. కశ్మీర్ ఉద్రిక్తతకు భారత్ పాక్లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న ట్రంప్. పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వెళ్లదు. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం. పహల్గామ్ దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ. పీఓకేను భారత్ లో కలిపేయండంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని మోదీతో సమావేశం. వివిధ అంశాలపై చర్చ. దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు కొట్టేలా భారత్ చర్యలు ఉంటాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్టాని వ్యాఖ్య. రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించి మరీ బరి తెగింపు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ భారతీయులు. ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఆదేశించిన తెలంగాణ డీజీపీ. అమరావతి ముసుగులో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలను నిండా ముంచి హైదరాబాద్ కు వస్తున్న మీకు సుస్వాగతం. రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత సెటైర్. తిరుమలలో రద్దీ. 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. పాక్ నిజ స్వరూపం బట్టబయలు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు ఒప్పుకున్న దాయాది దేశం. చెన్నైని ఓడించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్. గత రాత్రి జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం. నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో కా నామినేట్. ఇక వివరాల్లోకి వెళ్తే పాకిస్తాన్ ప్రోద్బలంతో జరిగిన పహల్గామ్ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ఆ దాడి చాలా చెత్త పని అని వ్యాఖ్యానించారు ట్రంప్. ఈ సందర్భంగా భారత్ కు సంఘీభావం తెలిపిన ట్రంప్ కాశ్మీర్లో ఘర్షణ 100 ఏళ్లుగా సాగుతున్నాయని అన్నారు. ఈ సమస్యను ఇరు దేశాలు శాంతియుతంగా పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకుందని పేర్కొన్నారు. పోప్ అంత్యక్రియలకు వాటికన్ నగరానికి వెళ్లే ముందు ట్రంప్ మీడియాతో ఈ వ్యాఖ్యలను చేశారు. నేను భారత్ కు సన్నిహిత మిత్రుణ్ణి, పాక్తోనూ క్లోజ్ గానే ఉంటాను. అయితే కాశ్మీర్లో ఘర్షణ 1000 ఏళ్లుగా సాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అంతకంటే ముందు నుండి కూడా ఘర్షణ జరుగుతూ ఉండొచ్చు. నిన్నటి దాడి మాత్రం చాలా చెత్త పని. అయితే ఈ సమస్య భారత్ పాక్ మధ్య ఎప్పటి నుండో ఉంది. 1500 ఏళ్లుగా అక్కడి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. నాకు భారత్ పాక్ దేశాధినేతలు ఇద్దరు బాగా తెలుసు. ఈ సమస్యను వాళ్ళు ఏదో విధంగా పరిష్కరించుకుంటారని ట్రంప్ అన్నారు. సింధు నది జలాల
ఒప్పందాన్ని రద్దు చేసిన నేపథ్యంలో పాకిస్తాన్కు చుక్క నీరు కూడా వెళ్లకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు గాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పాకిస్తాన్కు నీటి ప్రవాహాన్ని పూర్తిగా నిలిపివేసే మార్గాలపై ప్రధానంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు గాను స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. పాకిస్తాన్కు ఒక చుక్క నీరు కూడా పోకుండా అన్ని చర్యలు తక్షణమే ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం. సమావేశం అనంతరం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకున్న సింధు జలాల ఒప్పందం రద్దు నిర్ణయం చారిత్రాత్మకమైందన్నారు. పూర్తిగా దేశ ప్రయోజనాలకు అనుగుణమైంది. సింధు నది నుండి చుక్క నీరు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా చూస్తామని స్పష్టం చేశారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో యాత్రికులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ బుధవారం 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ గురువారం పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తాజాకు అధికారికంగా లేఖ రాశారు. ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్లు ఆ లేఖలో స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి గట్టిగా బదులివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్లో కలిపివేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలకు భారతీయులంతా మద్దతుగా ఉంటారని తెలిపారు. ఉగ్రమూకలకు గట్టిగా జవాబు ఇవ్వాలని మోదీకి సూచించారు రేవంత్ రెడ్డి. పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుండి నెక్లెస్ రోడ్లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటుగా భారత్ సమ్మిట్ 2025కు వచ్చిన పలువురు విదేశీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. इस देश प्रधानमंत्री नरेंद्र मोदी जी से एक ही गुजारिश है, ये ऐसे मौके पे जो आतंकवादी अपने देशवासियों के ऊपर हमला किए, ऐसे हमला को हम सब इकट्ठा होकर 140 करोड़ लोग हम सब मिलके मुंह तोड़ जवाब देने का वक्त आए. इसीलिए आज तेलंगाना राज्य से 4 करोड़ जनता और दुनिया सबसे कम से कम 100 देशों का उनके प्रतिनिधि यहाँ पर हाजिर होकर अपने साथ जोड़ के आतंकवादियों के खिलाफ लड़ने के लिए हमको मदद दिए. हम लोग सब मिलके इस देश प्रधानमंत्री को हम मदद देंगे. प्रधानमंत्री जी मोदी जी 1967 चीन ने अपने देश के ऊपर हमला किए तो इंदिरा जी ने मुंह तोड़ जवाब दिए. उसके बाद पाकिस्तान 1971 में इस देश के ऊपर हमला किए तो इंदिरा जी ने पाकिस्तान को मुंह तोड़ जवाब देकर एक धक्का में 2 टुकड़े किए पाकिस्तान को, एक बांग्लादेश दूसरा पाकिस्तान. उस वक्त अटल बिहारी वाजपेयी जी ने ये कहा, इंदिरा जी को दुर्गा माता ने कहा, आप दुर्गा माता के भक्त हो, हमें पता है, दुर्गा माता को याद करो. अभी पाकिस्तान के ऊपर जो हमला करना है, जो भी करना है आप आगे करो. आज पाकिस्तान के खिलाफ कदम उठाना है, समझौता का समय नहीं है, मुंह तोड़ जवाब देना है. इसीलिए आप आगे बढ़ो, हम लोग आपके साथ में रहेंगे. 140 करोड़ भारतीय वासियों आपके साथ है. पीओके को पाकिस्तान को 2 टुकड़ा करो, पाक ऑक्युपाइड कश्मीर हिंदुस्तान में मिला दो, हम साथ में रहेंगे. आप दुर्गा माता के भक्त हो ना, इंदिरा जी को याद करो. आज जो मुंह तोड़ जवाब आतंकवादियों को देने के लिए हम लोग यहाँ हैदराबाद शहर में, हम लोग नेकलेस रोड में यहाँ इकट्ठा हो गए. हम आपको मदद देंगे. अभी రాజనీతి करने का समय नहीं है. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని తెలిపారు. నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావాన్ని వ్యక్తపరిచారు. ఉగ్రవాదులది పిరికి పంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. పహల్గాం బాధితుల కుటుంబాలకు
ఇండియాకు అండగా నిలుస్తామని తెలిపారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచన చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని RINL గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. NTPC, ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు మద్దతు, అలాగే BPCL రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. అరామ్కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంతో అదనపు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు. పహల్గాం ఘటనకు ప్రతీకారంగా దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకుపుట్టేలా భారీ చర్యలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. MCHRDలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగాలకు ఎంపికైన 100 మందికి నియామక పత్రాలు అందించారు. ఆ తర్వాత మంత్రి మాట్లాడారు. పహల్గాం పాశవిక దాడి ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట తెలిపారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి అంగీకరించారని గుర్తు చేశారు. కానీ తుపాకీ పట్టినోడు ఆ తుపాకీకే బలవుతాడని అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీసుకునే కఠిన నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కానీ దాన్ని దృష్టిలో ఉంచుకొని రోజుగారు మీద వాయిదా వేయాలని చెప్పి ఆలోచన మోడీ లేదు. ఇది కూడా దేశ అభివృద్ధిలో ఒక భాగస్వామి. మీరు అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా, మీ అందరికి జాబ్స్ ఇవ్వడం కూడా ఒక మంచి ఆలోచన. కాబట్టి ఈరోజు ఎలాంటి ఆడంబరాలు లేకుండా మనం సీరియస్గా ఈ కార్యక్రమం చేస్తాం. చాలా మంది తుపాకీ ద్వారా ఏదో సాధించాలని చెప్పి తుపాకీ చేతబట్టిన వారందరూ కూడా ఆ తుపాకీకే బలైన విషయాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం. వాళ్ళ అమాయక ప్రజలను ఏ సంబంధమైన వ్యక్తుల మీద హత్య చేయడము ఇతర దుర్మార్గం కూడా కాదు. ఈ దేశము అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సందర్భంలో ఓరులేని పాకిస్తాన్ వంటి దేశం ఈరోజు భారతదేశం మీద ఏ విధంగా పగబట్టిందో మనం చూస్తున్నాం కదా. వాళ్ళ రాక్షసత్వానికి పరాకాష్ట మొన్న జరిగిన సంఘటన. ఇలా పాకిస్తాన్ లో ఇప్పటికీ తిండి లేదు. తిండి లేక ప్రజలు అల్లాడుతున్నారు. బిచ్చమెత్తుకునే పరిస్థితి అలా పాకిస్తాన్ లో ఉంది. అయినప్పుడు కూడా వాళ్ళ బుద్ధి మారేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ సాక్షాత్తు పాకిస్తాన్ రక్షణ మంత్రి 30 సంవత్సరాల నుంచి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం, దీనివల్ల నష్టపోయినామని చెప్పి గుర్తించినప్పుడు కూడా ఇంకా ఇండియా మీద పగబట్టి ఈ దేశంలో అంతర్గత శాంతి భద్రత సృష్టించే ప్రయత్నం వాళ్ళ పాకిస్తాన్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రంలోనే నరేంద్ర ప్రభుత్వం తప్పకుండా పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టే విధంగా గుణపాఠం తప్పదు. దీన్ని పాకిస్తాన్ భరించాల్సిందే. రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలను ఏ విధంగా మనం ఉపేక్షించరాదు. ఇటువంటి పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మనం అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి మీద ఉంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం అందరం కూడా నరేంద్ర మోడీకి అండగా ఉండాలి. కాబట్టి ఈ సందర్భంలో మరొకసారి ఏపీలో కూటమి ప్రభుత్వానికి బిల్డప్ ఎక్కువ, బిజినెస్ తక్కువ అంటూ వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో దళితుల్ని వెలివేస్తే ఆయన అసలు పట్టించుకోలేదని, ఇక దళితురాలైన హోంమంత్రి అనిత సైతం ఆ వైపే కన్నెత్తి చూడలేదని ధ్వజమెత్తారు. వీరయ్య చౌదరిని మద్యం గొడవలో చంపేస్తే హోంమంత్రి అక్కడికి పరిగెత్తారని, మీకు డబ్బున్న వారే కనిపిస్తారా అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. మీకు డబ్బున్న వారిని తప్పితే పేదలు, సామాన్యులు, దళితులను పట్టించుకోరా అని నిలదీశారు. ఇంతకంటే దిగజారిన దిక్కుమాలిన ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని పేర్ని నాని మండిపడ్డారు. పేర్ని నాని తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవరికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా, ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం, డబ్బాలు కొట్టుకోవటం, హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా. చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ ఎంత పచ్చిగా బరితెగించారంటే, బరితెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్
జీఓఎంఎస్ నంబర్ 69 డేటెడ్ 24 ఏప్రిల్ 24 2025న నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్, 436 గనులు, 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ అనైతికం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు, అది 10 ఏళ్ళ 20 ఏళ్ళ రేపు మాపో తెలుస్తుంది మనకి. ఈ 9,500 కోట్ల రూపాయలు సుమారుగా 9%, 10%, 12%, ఇంక వడ్డీ కూడా తేలుతుంది రేపో మాపో. ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు, ఈ పసుపు పత్రికలు పసుపు టీవీలన్నీ కూడా గోలగోల చేస్తాయి. పొద్దున ఒక డిబేటు, సాయంత్రం ఒక డిబేట్ పెట్టి ఈ ఎవడగాడు వచ్చి అసలు మామూలు మెల్లో కండువాలు, నెత్తి మీద కర్చీపులు, టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద. ఈ హైదరాబాద్ నగరంలో 208 మంది పాకిస్తాన్ భారతీయులు నివసిస్తున్నారని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు. నగరంలో ఉన్న పాకిస్తాన్ భారతీయుల వీసాలన్నీ రద్దు అయ్యాయని వెల్లడించారు. ఈ నెల 27వ తేదీలోపు వారు ఈ ప్రాంతం నుండి నిష్క్రమించాలని హెచ్చరించారు. అటారీ సరిహద్దు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే తెరిచి ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ తర్వాత దేశంలో ఎవరైనా ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 27వ తేదీ నుండి పాకిస్తాన్ వీసాలు పనిచేయవని స్పష్టం చేశారు. వైద్య వీసా కలిగిన వారికి ఈ నెల 29 వరకు మాత్రమే గడువు ఉందని తెలిపారు. దీర్ఘకాలిక వీసా ఉన్న వారికి నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకే నగరంలోని పాకిస్తాన్ భారతీయులకు డీజీపీ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అమరావతి రాజధాని ముసుగులో చంద్రబాబు తన బినామీలకు అడ్డగోలుగా దోచిపెడుతున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి ఐకానిక్ టవర్స్ నిర్మాణం కోసం పిలిచిన టెండర్లు చూస్తే చదరపు అడుగుని దాదాపు డబ్బులు చేసేశారని తప్పుబట్టారు. అలాగే మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇచ్చేసి తమ కమిషన్లను కూటమి నేతలు తీసేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ దోపిడీ ఇంతటితో ఆగేలా లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలోని ఇలాగే చంద్రబాబు అమరావతి పేరు చెప్పి తన బినామీలకు దోచిపెట్టారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాపం పండే రోజు వస్తుందని, ప్రజలు తగిన సమయంలో ఆయనకు గుణపాఠం చెబుతారని కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకు ఎలా దోచిపెడతా ఉన్నారు, ఈ ప్రభుత్వంలో అడ్డగోలుగా దోపిడీ ఎలా జరుగుతుందో మనం అనేక సందర్భాల్లో చూసాం. ఈ 11 నెలల కాలంలో అంతకుముందు 2014 to 19 మధ్య కూడా ఇలానే ఏ విధంగా దోపిడీ చేశాడో చూసాం. ఇప్పుడు అంతకు రెట్టింపు దోపిడీ ఇప్పుడు జరుగుతా ఉంది. ఆ దోపిడీలో భాగంగా ఐకానిక్ టవర్స్ అనేది అమరావతిలో నిర్మిస్తున్నామని చెప్తూ టెండర్లు ఏదైతే పిలిచారో ఆ టెండర్లు చూస్తేనే మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే మొన్నటికి మనం చూసాం కిలోమీటర్ రోడ్డు వేయడానికి 63 కోట్లు అని చెప్పి. అలానే ఇప్పుడు చూస్తే ఇక్కడ సచివాలయానికి సంబంధించినటువంటి దాంట్లో సచివాలయం 1, 2, సచివాలయం 3, 4 టవర్లు, సీఎం ఆఫీసు, మినిస్టర్ కార్యాలయాలు అని చెప్పి ఇంకొక టవర్, మొత్తం 5 టవర్లకు సంబంధించి వీటిని ఐకానిక్ టవర్స్ అనే పేరు పెట్టి ఈ 5 టవర్లకు సంబంధించి 2018వ సంవత్సరంలోనే వీళ్ళు టెండర్లు పిలిచారు. 2018 ఏప్రిల్ 26న ఒక చదరపు అడుగు 4,350 రూపాయల ఖర్చుతో 2,271 కోట్లు ఖర్చు అయింది మొత్తం అని ఈ 5 టవర్లకి. 2,271 కోట్లు అని చెప్పి ఆ రోజు చెప్పి ఇప్పుడు దాన్ని 4,688 కోట్లకు పెంచుతూ చదరపు అడుగు 4,350 నుంచి 8,981, అంటే దాదాపుగా 9,000 ఒక చదరపు అడుగు అయ్యిద్ది ఖర్చు అని చెప్పి 4,688 కోట్లకి టెండర్లు పిలిచారు. 10% మొబిలైజేషన్ అడ్వాన్స్లు కూడా ఇచ్చారు. ఈ రాష్ట్ర చరిత్రలో మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇవ్వడం ఎక్కడా ఉండదు, ఎక్కడా లేదు, జరగలే. ఫస్ట్ టైం మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చి 8% మళ్ళీ కమిషన్ రూపంలో వెనక్కి తీసుకునేటటువంటి కార్యక్రమం. ఈ దోపిడీ ఎంతటితో ఆగిద్దా అంటే ఎంతటితో కూడా ఆగదు. ఇంకా అందనంత ఎత్తులో ఆకాశం అంత దోపిడీగా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు కూడా మనం చూస్తే తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి అప్పుడు చదరపు అడుగు 3,350 రూపాయలు అయ్యిద్దని చెప్పి 201 కోట్లే అని చెప్పి ముందు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత
1151 కోట్ల దాన్ని చూపించి బిల్లులు కూడా చెల్లించారు. ఇది షాపూర్జీ, పల్లంజీ అండ్ ఎల్ఎన్టీలకి. చెప్పిందేమో 201 కోట్లు అయిందని, 1151 కోట్లు అయిందని చెప్పి బిల్లులు చూపించి చదరపు అడుగు 19,183 రూపాయల చొప్పున చెల్లించారు. ఆ రోజుల్లోనే ఎంత అడ్డగోలు దోపిడీయో చూడండి. ఇప్పుడు కూడా మీరు చూస్తే సచివాలయం 1-2 టవర్లకి 932 కోట్ల రూపాయలు అంతకుముందు చెప్పింది. ఇప్పుడు దాన్ని 1698 కోట్లకి ఇచ్చారు. సచివాలయం 3-4కు సంబంధించి 784 కోట్లు అప్పుడు చెప్తే ఇప్పుడు 1488 కోట్లు. సీఎం ఆఫీసు, మినిస్టర్ కార్యాలయాలకు 554 కోట్లు అయిందన్నారు. ఇప్పుడు 1007 కోట్లు అని చూపించారు. అంటే 2271 కోట్లు అయ్యిద్దని చెప్పి అప్పుడు చెప్పి ఇప్పుడు దాన్ని 4688 కోట్లకి పెంచి ఇంకా పెంచుకుంటూ పోయి రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంపదని అప్పులు తెచ్చి మరీ దోచుకోవాలి, అందనంత ఎత్తులో అప్పులు తేవాలి, అందనంత ఎత్తులో ఏదైతే దోచుకోవాలి, ఎవరికి తెలియనంత రీతిలో దోచుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ప్రపంచంలోనే ఎక్కడా ఉండదు ఇంత దోపిడీ. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు ఈ రేట్లు చూసి. అమరావతిలో ఆ రోడ్డుకి 63 కోట్లు, కిలోమీటర్ రోడ్డుకి 63 కోట్లు, ఇది ఈ విధంగా అడ్డగోలు దోపిడీ చూసి ప్రపంచంలో ఉన్న ఇంజనీర్లు నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు ఇక్కడ ఉంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెటర్లు వేశారు. దారి తప్పి తెలంగాణకు వస్తున్న ఎన్నికల గాంధీ గారికి స్వాగతమని వ్యంగ్యంగా అన్నారు కవిత. మోసపూరిత హామీలు, అబద్దపు వాగ్దానాలతో తెలంగాణ ప్రజలను నిండా ముంచేసి హైదరాబాద్కు వస్తున్న రాహుల్ గాంధీకి సుస్వాగతమని విమర్శించారు. ఈ మేరకు ట్విట్టర్ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు సంధించారు. 16 నెలల పాలనలో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం రాజు రంపాన పెట్టిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైడ్రా, మూసీ పేరుతో పేద ప్రజల మీదికి బుల్డోజర్లు పంపిందని, లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యానికి ఒడిగట్టిందని, సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై 3rd డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు. కరెంటు పోయిందని సోషల్ మీడియాలో పోస్టు పెడితే అరెస్టులు చేస్తున్నారని, వేధింపులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులకు తోడు వారాంతం కావడంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. పిల్ల పాపలతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులతో క్యూ లైన్లు నిండిపోయాయి. శనివారం ఉదయం నాటికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని అధికారులు తెలిపారు. శ్రీవారి సర్వ దర్శనానికి 12 గంటలు, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతూ ఉందని చెప్పారు. కాగా శుక్రవారం 64,536 మంది భక్తులు వెంకన్నను దర్శించుకున్నారు. 30,612 మంది భక్తులు తరణాలు సమర్పించినట్టు టీటీడీ తెలిపింది. మొక్కుల రూపంలో భక్తులు 3.37 కోట్లు హుండీలో స్వామివారికి సమర్పించుకున్నారని వెల్లడించింది. ఉగ్రవాదులకు మేము మద్దతు ఇవ్వట్లేదు, అసలు మా గడ్డపై ఉగ్రవాదులు లేరు అంటూ బుకాయిస్తూ వస్తున్న పాక్ నిజ స్వరూపం బట్టబయలైంది. ఉగ్రవాదుల్ని పెంచి పోషించినట్లు ఆ దేశమే మీడియా సాక్షిగా ఒప్పుకుంది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం, నిధులు సమకూర్చడంలో పాకిస్తాన్కు సుదీర్ఘ చరిత్ర ఉందని స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అంగీకరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు సమాధానాలు ఇచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధుల సమీకరణ, ఉగ్రవాదులకు శిక్షణ, మద్దతు వంటి అంశాలపై జర్నలిస్టు ప్రశ్నించగా ఆయన అసలు విషయం బయటపెట్టారు. అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల కోసమే 3 దశాబ్దాల పాటు మేము ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని కుండబద్దలు కొట్టారు. ఇలాంటి పనులు చేయడం పొరపాటని తర్వాత అర్థమైనట్టు తెలిపారు. ఆ పనులు చేయడం వల్ల తమకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు చెప్పుకొచ్చారు. సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో తాము చేరకపోయి ఉంటే పాకిస్తాన్ కు తిరుగులేని ట్రాక్ రికార్డు ఉండదని వ్యాఖ్యానించారు. ఐపీఎల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో గత రాత్రి జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో హైదరాబాద్ ఖాతాలో రికార్డు వచ్చి చేరింది. సిఎస్కేను సొంత గడ్డపై ఓడించడం హైదరాబాద్ కి ఇదే తొలిసారి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత చెన్నై జట్టు సొంత గడ్డపై హైదరాబాద్ చేతిలో ఎప్పుడూ ఓడిపోలేదు. గత రాత్రి మాత్రం పరాభవం తప్పలేదు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ మరో బంతి మిగిలి ఉండగానే 154 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో డెవాల్ట్ బ్రేవిస్ చేసిన 42 పరుగులే అత్యధికం. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇషాన్ కిషన్ 44, కమిందు మెండిస్ 32 పరుగులు చేశారు. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన చెన్నై 7 పరాజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచి ప్లే ఆఫ్స్ ఆశలు కోల్పోయింది. మరోవైపు ఈ మ్యాచ్లో విజయం సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్ 9 మ్యాచ్ల్లో 3 విజయాలతో 8వ స్థానంలో ఉంది.
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ఆ చిత్రానికి అరుదైన గౌరవం లభించింది. 15వ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఉత్తమ చిత్ర విభాగానికి నామినేట్ అయినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరిగే వేడుకల్లో విజేతలు పురస్కారాలు అందుకోనున్నారు. నూతన దర్శకులు సుజిత్ సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. నయన్, సారిక, తన్వీ రామ్ ఇందులో కథానాయకులు. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని డాల్ఫీ విజన్ ఆటమ్స్ టెక్నాలజీతో మేకర్స్ తెరకెక్కించారు. ఇది విభిన్నమైన కథ, కర్మ సిద్ధాంతం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సగటు ప్రేక్షకునికి ఆద్యంతం సినిమా చూస్తే తప్ప అంతు చిక్కని స్క్రీన్ ప్లేతో దర్శకులు సుజిత్ సందీప్ కాను మలిచారు. వాణిజ్యపరంగా 50 కోట్ల వసూలును రాబట్టిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. దీన్ని కొనసాగింపు కూడా ఉంటుందని, తొలిపాటిని మించేలా కార్డ్ 2 తెరకెక్కిస్తామని దర్శకులు చెబుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పహల్గామ్ దాడిపై తొలిసారి స్పందించిన అమెరికా అధ్యక్షుడు. కశ్మీర్ ఉద్రిక్తతకు భారత్, పాక్లు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయన్న ట్రంప్. పాకిస్తాన్కు చుక్క నీరు కూడా వెళ్లదు. సింధు జలాల ఒప్పందంపై కేంద్రం కఠిన నిర్ణయం. పహల్గామ్ దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తుల ర్యాలీ. పీఓకేను భారత్ లో కలిపేయండంటూ ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. ప్రధాని మోదీతో సమావేశం, వివిధ అంశాలపై చర్చ. దాయాది పాకిస్తాన్ వెన్నులో వణుకు కొట్టేలా భారీ చర్యలు ఉంటాయన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. పహల్గామ్ ఘటన ఉగ్రవాదుల రాక్షసత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్య. రాజ్యాంగ నిబంధన ఉల్లంఘించి మరీ బరి తెగింపు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్. హైదరాబాద్ లో 208 మంది పాకిస్తాన్ భారతీయులు ఈ నెల 27లోగా వెళ్లిపోవాలని ఆదేశించిన తెలంగాణ డీజీపీ. అమరావతి ముసుగులో అడ్డగోలు దోపిడీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలను నిండా ముంచి హైదరాబాద్ కు వస్తున్న మీకు సుస్వాగతం. రాహుల్ గాంధీ పర్యటనపై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు. తిరుమలలో రద్దీ, 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. పాక్ నిజ స్వరూపం బట్టబయలు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినట్లు ఒప్పుకున్న దాయాది దేశం. చెన్నైని ఓడించి చరిత్ర సృష్టించిన హైదరాబాద్. గత రాత్రి జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం. నటుడు కిరణ్ అబ్బవరం నటించిన కా చిత్రానికి అరుదైన గౌరవం. దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్లో కా నామినేట్.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.